నమస్తే, నేను నవీన్. ఇక దేశవ్యాప్తంగా అందరూ కొత్త టెక్నాలజీ కూడా వాడుతున్నారు. ఆ టెక్నాలజీ మనుషులకి ఎంతో సహాయం పడుతుంది. అదే చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీ సాయంతో ఒక యువకుడు ఒక కేసును కూడా గెలుపొందినటువంటి పరిస్థితి నెలకొని, అదే కజకిస్తాన్లో ఈ ఇష్యూ కూడా కొనసాగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంటే చాట్ జీపీటీ అంటే దీని సాయంతో అతను కేసు గెలిచానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అసలు ఈ కేసు పురపరాలు ఏంటి అంటే, కజకిస్తాన్లో ఒక యువకుడు తన తల్లిని తీసుకుని వాహనంపై వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి బేస్ లైన్ దాటారని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ కూడా వేయడం జరిగింది. దాదాపు 940 రూపాయల ఫైన్ కూడా వేశారు. అతను ట్రాఫిక్ ఉల్లంఘన పాటించారని చెప్పేసి కూడా అతనిపై ట్రాఫిక్ పోలీసులు ఫైన్ కూడా వేయడం జరిగింది. అయితే దాని తర్వాత అతను ఏం చేయాలో అర్థం కాక వెంటనే పోలీసులు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ యువకుడికి తను పుట్టినప్పటి నుంచి కోర్టు మెట్లు కావచ్చు, పోలీస్ స్టేషన్ మెట్లు అనేది తెలియదు. కానీ ఎటువంటి అడ్వకేట్ని కూడా మాట్లాడలేదు. కేవలం నేరుగా చాట్ జీపీటీని సంప్రదించడం, చాట్ జీపీటీ ద్వారా తన కేసును కూడా గెలుపొందానని చెప్పేసి కూడా వారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇందులో చాట్ జీపీటీ సాయం ఏం చేసిందంటే, ఈ కేసును ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ యువకుడు అడిగితే ఖచ్చితంగా న్యాయపరంగా ముందుకు వెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవేవి కావాలనేది కూడా చాట్ జీపీటీ అనే అవన్నీ కూడా పూర్తి స్థాయిలో బయట కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ప్రొడ్యూస్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఈ కేసు సంబంధించినటువంటి వివరాలు అన్నీ ఆలోచన చేసిన తర్వాత చాట్ జీపీటీ సాయంతో అతను జడ్జి ముందు కూడా వెళ్ళడం జరిగింది. చాట్ జీపీటీ ఉన్నటువంటి వాయిస్ సింథసిస్ని వారు దాని ఆధారంగా దాని సాయంతో వారు ఇచ్చినటువంటి ప్రశ్నలకి ఇచ్చినటువంటి సమాధానంతో వెంటనే ఆ జడ్జి కూడా అవాక్కై ఈ ఉన్నటువంటి ఫైన్ కూడా ఎత్తివేసినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వచ్చేటువంటి కాలంలో చాలామంది చాట్ జీపీటీ ద్వారా అనేక సమాచారాలు కూడా సేకరిస్తున్నారు. ఇన్డెప్త్గా ఉన్నటువంటి సమాచారాలు చాలా వరకు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా బయటికి రావడము, అక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా సేకరించడము, చాలా వరకు ఉన్నటువంటి యువకులు కూడా ఈ చాట్ జీపీటీని వాడుతున్నటువంటి సందర్భం కూడా నెలకొంది. కాబట్టి ఒక టెక్నాలజీ మనిషిని ఏ విధంగా మారుస్తుంది, కేవలం ఒక కేసునే కొట్టేసినటువంటి పరిస్థితులు కూడా ఈ చాట్ జీపీటీ తీసుకురావడం జరిగింది. అంటే చాట్ జీపీటీ ఇచ్చినటువంటి ఆలోచనతోటి అక్కడ ఉన్నటువంటి విధానాలు, అక్కడ జడ్జి అడిగిన దానికి ప్రశ్నలకి ఈ చాట్ జీపీటీ ఇచ్చినటువంటి సమాధానానికి ఒక్కసారిగా జడ్జి అవాక్ అయినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ చాట్ జీపీటీ అనేది కొత్త టెక్నాలజీతో వస్తుంది. ఏ తరాలోనే అన్ని విధంగా ముందుకు వెళ్తూ మనం ఏది అడిగినా కూడా దానికి సమాధానం ఇస్తూ మనకి సలహాలు, సూచనలు ఇంకా ఎక్కువగా బ్రెయిన్ పెంచేటువంటి విధంగా కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది చాట్ జీపీటీ.